పొరుగు వారితో కలిసిమెలిసి ఉండడం అనేది ఒక కళ. అది అందరికీ ఉండదు. చిన్న చిన్న విషయాలకు గొడవ పడడం అనేది ఎక్కువగా చూస్తుంటాం. మీరు కడిగిన నీరు మా ఇంటి ముందుకు వస్తుందనో, మీ చెత్త మా ఇంటి వైపు పడేస్తున్నారనో గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇక రోడ్లు ఇరుగ్గా ఉన్న చోట చెప్పాల్సిన పనే లేదు. 2 ఏళ్ల క్రితం అదే జరిగింది. సందులో ఇరుగ్గా ఉన్న రోడ్లలో ఓ వైపు నుండి 2 వీలర్, మరోవైపు నుండి గొర్రెల మేకలు వస్తే సైడ్ కోసం జరిగిన గొడవ చిలికి ఓ వ్యక్తి ప్రాణం తీసింది. సంయమనంతో పరిష్కరించుకోవాల్సిన గొడవకు ప్రాణాలు పోవడానికి కారణమైన వ్యక్తికి ఇప్పుడు జీవిత ఖైదు పడేది. క్షణం ఓపిక లేక జీవితాంతం శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఈ శిక్ష జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు ఏం జరిగింది? ఆ గొడవ ఏంటి? అతనికి జీవిత ఖైదుగా తీర్పు ఇవ్వడానికి కారణం ఏంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. నిజామాబాద్ జిల్లా రూరల్ మండలంలోని కానాపూర్ గ్రామంలో రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ కొక్కొండ రాంప్రసాద్, బోరిచెట్టి గంగమల్లులు ఇండ్లు ఎదురెదురుగా ఉంటాయి. 2 ఇళ్ల మధ్య ఇరుకైన రోడ్డు ఉంటుంది. గంగమల్లుకు చెందిన మేకలు, గొర్రెలు ఆ దారి నుండే రాకపోకలు సాగిస్తుండేవి. రాంప్రసాద్ కుటుంబీకులు ఇంటి ముందు తమ బైక్లు నిలుపుతుండేవారు. రోడ్డు ఇరుగ్గా ఉండడం మూలంగా మేకలు, గొర్రెలు వాహనాల నిలుపుదల వల్ల ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవి. ఈ విషయం దీర్ఘకాలిక శత్రుత్వంగా మారిపోయింది. 25 ఫిబ్రవరి 2022న చుట్టాల పెళ్లికి వెళ్లిన రాంప్రసాద్ తిరిగి సాయంత్రం ఇంటికి బైక్ పైన చేరుకునే సమయంలో కానాపూర్ గ్రామ బైపాస్ రోడ్డు దగ్గర గంగమల్లు ఎదురుపడ్డారు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. క్షణికావేశంలో రాంప్రసాద్ను చంపేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని భావించిన గంగమల్లు తన కొట్టంలోని కట్టి తీసుకొచ్చి బైక్ పైన ఉన్న రాంప్రసాద్ తలపై బలంగా కొట్టాడు. కింద పడినా విడవకుండా మళ్లీ కట్టితో పలుమార్లు కొట్టడంతో తల పగిలి మెదడు బయటకొచ్చి రాంప్రసాద్ అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయాన్ని చాలా పకడ్బందీగా నిజామాబాద్ సౌత్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జగడం నరేష్ నేర విచారణ పూర్తి చేసి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశాడు. అభియోగ పత్రం ఆధారంగా నేర న్యాయ విచారణ చేసి సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిన సెషన్స్ కోర్టు ఇతర వ్యక్తిగత సాక్ష్యాలను ధృవీకరించుకుని గంగమల్లు ఉద్దేశపూర్వకంగానే రాంప్రసాద్ను హత్య చేసినట్లు రుజువైనట్లు ప్రకటిస్తూ జీవిత కారాగార శిక్షతో పాటు 2000 రూపాయలు జరిమానా విధించింది. ఈ తీర్పును సెషన్స్ జడ్జి సునీత వెల్లడించారు. జరిమానా కట్టని ఎడల అదనంగా 6 నెలల జైలు శిక్ష అనుభవించాలని తమ తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పు జిల్లాలో చాలా మందిని చర్చించుకునేలా చేసింది. కొంచెం ఓపికగా వ్యవహరిస్తే పోయేదాని కోసం ఓ వ్యక్తి ప్రాణం పోయింది, మరో వ్యక్తికి జీవిత ఖైదు పడింది. 2 కుటుంబాలకు నష్టమే కదా. కొంచెం సంయమనం కూడా పాటించడం అలవర్చుకోవాలని అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.